ధైర్యం చేయడిన వాళ్ళకి ఊతమియండి, ధైర్యపరచండి, బలహీనలకు ఊతమియండి. మీకోసం కష్టపడ్డ వాళ్ళని గుర్తు చేసుకొని కాస్త ప్రశంసించండి. భర్త దినమంతా కష్టపడి చాకిరీ చేసి వస్తాడు, ఏమి నీ దగ్గర నుంచి వెండి బంగారాలు ఆశిస్తాడా? నా కోసం పిల్లల కోసం భలే కష్టపడుతున్నావయ్యా అని ఒక్క మొక్క అంటే మనిషి కాళ్ళు కింద ఉంటాయా? మనిషి సుక్కల్లో తేలిపోడు. అన్నారు కొన్ని బతుకులు అంతే. అన్నారు ఏం చేద్దాం జీవితాలు అని చూడు. ఇంకా ఏమేమి వెరైటీలు దొరికితే చూసుకోక నువ్వు. దేవునికి స్తోత్రం. భర్తని భార్య గుర్తించాలి, భార్యని భర్త కూడా గుర్తించాలి. నువ్వు పొద్దంతా వెళ్ళి చాకిరి చేసి కష్టపడుతున్నావా అని భార్య ప్రశంసిస్తే భర్తకి సంతోషం. భర్త కూడా ఏమనాలో తెలుసా? నేనేదో పని దగ్గర పోయి కాసేపు కొన్ని గంటలు కష్టపడుతున్నాను, నువ్వు ఇంటికాడుండి పిల్లలతో ఇంటి పని ఆ పని ఈ పని అని చేసి దినమంతా నువ్వు కూడా కష్టపడుతున్నావు. నిజంగా నాకు అన్ని విధాలా నువ్వు ఎంతో తోడ్పాటు అందిస్తున్నావు అమ్మాయి, నిజంగా నువ్వు దొరకటం నా అదృష్టం అను. రోజు 2 కూరలు చేసే మనిషి 4 చేసిద్ది. శుభ్రంగా ఆ దొండకాయ, బెండకాయ, వంకాయ ఫ్రైలు చేసి పెట్టిద్ది. చేసిందంత అప్పనంగా తింటమే కానీ ఎప్పుడు మెచ్చుకునే బతుకుండదు కొంతమందికి. మిమ్మల్ని కాదులే, మిమ్మల్ని ఆ మెచ్చుకొని బతుకుల్ని చెబుతున్నాను నేను. అనాలి, ఇది దేవుని చిత్తం. నాకు తెలియదు, అక్కడ రాసి ఉంది. మన్నన చేసి అంటే అర్థమైంది ప్రశంసించి మర్యాద ఇచ్చి. వినపడుతుందా? వాన సౌండేనా? ఎంతమందికి వినపడుతుంది? చేతులు ఎత్తండి బాబా. పిల్లల్ని పెద్దలు మెచ్చుకోవాలి, పెద్దల్ని పిల్లలు ఘనపరచాలి. ఇది దేవుని చిత్తము. ఇలా చెప్పుకుంటూ కిందికి వస్తే ఎడదెగక ప్రార్థన చేయటం, ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించటం, ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తిరగటం దేవుడి చిత్తమా? ఏడుపు కొట్టు మొహం కాదు, ఎల్లప్పుడూ సంతోషముగా. కొంతమంది ఫేసులు చూస్తే చూడాలనిపించింది. ఎందుకు? ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది ముఖం మీద, చిరునవ్వు ఉంటుంది. కొంతమంది ముఖాలు చూస్తే పొరపాటును చూసని మనిషికి వెళ్ళి అనిపించింది. స్తోత్రం. కొంతమంది లేడీస్ ఉంటారు, కొంతమంది జెంట్స్ కూడా ఉంటారు. ఎప్పుడన్నా చూడు, దేవుని బట్టి ప్రశాంతత, చిరునవ్వు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే నా ముఖం ఎట్లుంటుందండి? ఉంటుందా? నవ్వు ఉంటుందా ముఖాన? ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ముఖం నాకు ఇష్టం ఉండదు. నేను నవ్వుతా, నాకు చిరునవ్వే ఇష్టం. మీరు కూడా అలా నవ్వుతా దేవుళ్ళు ఆనందంగా ఉంటాం నాకు ఇష్టం. బాధలు నాకున్నాయి, మీకున్నాయి, కానీ బాధలతో పాటు యేసు ఉన్నాడుగా. లేకపోతే కదా మనం కృంగిపోవాలి. ఉన్నాడు కాబట్టి చింత లేదు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగుదాం. ఇది దేవుని చిత్తం. కాబట్టి సవివరంగా దేవుని చిత్తం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో చెప్పాను. ఏది దేవుని చిత్తమో కూడా మీకు కొంత వివరించాను. ఆలోచించండి, దేవుని చిత్తంలోకి రండి, దేవుని ముందు అడగండి. నా ఇష్టము కాదు, నా ఇష్టాలన్నీ నెరవేర్చడానికి నువ్వేమన్నా నాకు పనోడివా దేవా? నువ్వేమన్నా నాకు బానిసవా? నువ్వు మా నాన్నవయ్యా, నువ్వు మా నాన్నవి. కాబట్టి నీ ఇష్టం ఏదో చెప్పు నాయన, ఆ ఇష్టం నన్ను నెరవేర్చని, నీ చిత్తమే నాలో జరగని, నీ సంకల్పమే నాలో నెరవేరని. నువ్వేమనుకున్నావో అవి నా జీవితంలో జరగాలయ్యా. నేను అనుకున్నాయి కాదు. నువ్వేమనుకుంటున్నావు, నన్ను ఏం జరగాలనుకుంటున్నావు నా జీవితంలో అయ్యే జరగని.
నీ చిత్తమును దాటి నన్ను పోనీయొద్దు, ట్రాక్ తప్పనీయొద్దు ప్రభువా అని దేవుని కాళ్ళు పట్టుకుందాం, దేవుని వేడుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి రండి. మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. లైవ్లో ఉన్నవాళ్ళు సహా, జూమ్లో కనబడుతున్న వాళ్ళు అనేక మంది జూమ్లో కనిపిస్తూ ఉన్నారు. మొత్తం ఫేస్లు కనపడుతున్నాయి, చూస్తున్నా నేను. ఈరోజు దేవుని చిత్తం వలన, దేవుని చిత్తం నెరవేర్చేవానికి ప్రయోజనాలు ఏంటి, దేవుడి చిత్తం ఏంటి అనేది 2 విషయాలు కూడా తెలుసుకున్నారు. ఇంకా పెద్ద అంశం ఇది, జస్ట్ కొన్ని విషయాలే అందించాను. మన దేవుని చేత ఆశీర్వదించబడినట్లు దేవుని చిత్తంలోకి వద్దాం. రండి, ప్రార్థన చేద్దాం. రండి, మోకాళ్ళ మీద అందరం నిలబడదాం. దేవా, ఈ వేళ నాతో నీవు మాట్లాడావు, నీకు స్తోత్రం. సువార్త ప్రకటించడం నిర్లక్ష్యం చేశాను, ప్రార్థించడం నిర్లక్ష్యం చేశాను, ఘటాన్ని పరిశుద్ధత యందు, నీతి యందు కాపాడుకునడం నిర్లక్ష్యం చేశాను. క్షమించు ప్రభువా. నీతి యందు, పరిశుద్ధత యందు నా ఘటమును కాపాడుకొనున్నట్లు నా కన్నులను, నాలుకను, నా చెవులను, నా హృదయమును శుద్ధి 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 చేయి. సువార్త ప్రకటించాలి ప్రభువా. చల్లారిపోయాను, ఒప్పుకుంటున్నాను. ఒకప్పుడు సువార్త ప్రకటన కొరకు నాలో ఉన్న దాహము, పరితాపం ఈనాడు లేదు, నిర్లక్ష్యం అవుతుంది. నేను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు, నన్ను మన్నించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు, అందరూ మోకాళ్ళ మీద ఉండి దేవుడు నీతో మాట్లాడిన మాటల్లో ఏవి సరి చేసుకోవాల్సి ఉందో వాటి కోసం ప్రార్థన చేయి, ఏవి దిద్దుబాటు చేయవలసి ఉందో వాటి నిమిత్తం ప్రార్థన చేయి. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు 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 తండ్రి, సర్వాధికారి నీకు స్తోత్రాలు, స్తోత్రం 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 స్తోత్రము నాయన. ఈవేళ నీ దాసును నిలువ పెట్టుకుని మా అందరితో మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు 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 నాయన. హల్లెలూయా. ఎంత దినాల్లో నా ప్రభువా మా అందరికీ అవసరమైన మాటలు సూటిగా స్పష్టంగా నాయన మీరు మాట్లాడారు. అందుని బట్టి నిండు మనసుతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. నీ చిత్తం చేయడం వల్ల ఈ భూమి మీద మేము ఎన్నెన్ని ప్రయోజనాలు పొందుతామో, ఏ విధమైన ధన్యకరమైన జీవితాన్ని కలిగి బ్రతుకుతామో, బ్రతుకులకు ఎలాంటి విలువ కలుగుతుందో, సమస్యల్లో ఎలాంటి ధైర్యం కలుగుతుందో ఒక్కొక్కటిగా నాయన మీరు స్పష్టంగా బయలుపరిచారు. నీకు స్తోత్రాలయ్యా. ఈ భూమి మీదనే పరలోక ఆనందాన్ని అనుభవించేది నీ చిత్తంలోనే ఉన్నది నాయన. నీకు స్తోత్రాలయ్యా. ఇన్ని ఆశీర్వాదాలు నీ చిత్తంలో దాగి ఉన్నాయి గనుక నీ చిత్తం ఏంటో కూడా బయలుపరిచావు నాయన. ఈ విధంగా నువ్వు బ్రతికితే ఈ విధంగా నేను నిన్ను దీవిస్తాను, ఈ పనులు నువ్వు చేస్తే ఈ ఆశీర్వాదాలు పొందుతావు అని చాలా స్పష్టంగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజు నుంచి నాయన మా జీవితాల్లో నీ చిత్తమే సిద్ధించాలి నాయన. ఎక్కడ కూడా మా సొంత ఆలోచనలు ఉండకూడదు నాయన, మా శరీర సుఖాలు ఉండకూడదు నాయన, మనుషుల ఇష్టాలు ఉండకూడదు నాయన. నీ చిత్తం చొప్పునే మేము బ్రతకాలి ప్రభువా. ప్రతి అడుగులో, ప్రతి ఆలోచనలో, ప్రతి మాటలో నీ చిత్తానుసారంగా బ్రతకగలగాలయ్యా. అలాంటి అభిషేకం మాకు దయచేయండి నాయన. ఈ రోజు నుంచి అనేకుల రక్షణ కొరకు మేము కష్టపడే అభిషేకం మాకు దయచేయండి నాయన. కష్టపడాలి అన్న తీర్మానంతో నీ బిడ్డలు ఈరోజు ఇక్కడి నుంచి వెళుతూ ఉండగా నీ చిత్తం చొప్పున నశించి నరకానికి వెళ్తున్న అనేకులను రక్షించేట్టుగా కృప దయచేయండి అయ్యా. మనుషులందరి కొరకు ప్రార్థించడం నీ చిత్తం అన్నావయ్యా. మానక ప్రార్థించే కృప మాకు దయచేయండి అయ్యా. ఇంకా బోలుడన్ని విషయాలు మీరు మాకు బయలుపరిచారు. నీకు స్తోత్రాలయ్యా. అన్యజనుల మధ్యలో మా సాక్షి జీవితాన్ని కాపాడుకోగలగాలయ్యా, మా శరీరాన్ని కాపాడుకోగలగాలయ్యా. కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా బోలుడన్ని సంగతులు మీ చిత్తాన్ని స్పష్టంగా మాకు బయలుపరిచారయ్యా. నీ చిత్తం చొప్పున మేము బ్రతకడానికి సహాయం ధైర్యపరచునట్లు, అవును నాయనా, ప్రశంసించున్నట్లు, స్తోత్రము నాయనా, ప్రార్థించినట్లు, అవునయ్యా, సంతోషముగా ఉండునట్లు, అవును తండ్రి, కృతజ్ఞతాస్తుతులు ఎడతెగక చెల్లించినట్లు, అవునయ్యా, నీ చిత్తమును చెప్పావే. స్తోత్రం నాయనా.
స్తోత్రం నీకు అయ్యా. వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. యేసయ్యా, నువ్వు భూమి మీద ఉన్న రోజుల్లో తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చావో ఇక ముందు ఈ శేష జీవితంలో నీ చిత్తం చొప్పున బ్రతికే ఆ కృప మాకు దయచేయండి అయ్యా. నీలాగా బ్రతకగలిగే కృప దయచేయండి. నూతన తీర్మానాలు, నూతన ప్రణాళికలతో ఇక్కడి నుంచి వెళ్తుండగా కృపనిచ్చి నడిపించమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ చెప్పండి, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పోతాడా పరలోకం? ప్రభువా ప్రభువా అని దేవుడు చిత్తం చేయకుండా ఒట్టి నోటి మాటలతో పిలిచేవాడు పోతాడా పరలోకం? ఎవరు పోతారు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే దానిలో ప్రవేశించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైకి లేచి నిలబడదాం. దైవజనులు మీకోసం చేతుల నుంచి ప్రార్థన చేయటానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన సహాయము పొందాలి, దైవజనుల హస్త నిక్షేపణ పొందాలనుకున్న వాళ్ళు సమీపంలోనికి వచ్చి ప్రార్థన సహాయం పొందొచ్చు. మీకు వాక్యానుసారంగా చెప్పాను, సంఘపు పెద్దలు నూనె రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత కార్యములు జరుగుతాయని. కాబట్టి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కలత చెందొద్దు. జీవం గల దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రతి పరిస్థితిని ఆయన చక్కదిద్దగలడు. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దాసుడు ప్రార్థించినట్టు ఈరోజు అనేక సంగతులు మాతో విస్తారంగా మాట్లాడారు. నీ చిత్తము ఏమి ప్రయోజనాలు తీసుకొస్తుందో చెప్పి ఏది చిత్తమో కూడా తెలియజేశారు. నీ బిడ్డలందరూ ఇక్కడ ఉన్నవాళ్లే కాదు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అనేక మంది బిడ్డలు ఎక్కడెక్కడో ఉండి వేలాదిగా పాల్గొని ఈ ప్రార్థనలో ఏకీభవించి ధన్యులయ్యారు. విన్న విషయాలు విని విడిచిపెట్టకుండా విన్న వాటిని హృదయంలో భద్రం చేసుకునే జ్ఞానము దయచేయండి. మేము ఒట్టిగా ప్రభువా ప్రభువా అని పిలిచేవారంగా గాక, నీ ప్రభుత్వానికి లోబడి పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేసేవారముగా మమ్మల్ని ఆశీర్వదించండి, అనుగ్రహించండి. మా బిడ్డలు కలిగి ఉన్న శారీరక, మానసిక, ఆత్మీయ వేదనల్లో నుంచి వారికి విడుదల ప్రసాదించండి. వారి కుటుంబాల్లో ఉన్న కలతలు తొలగించండి. వారి మీద ఉన్న అప్పుల భారములు, ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయండి. వారి బిడ్డ పాపలను దీవించండి. వారి భవిష్యత్తుకు తోడై ఉండండి. వారి చేతనుంచబడిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించి రోగులకు అది రాసినప్పుడు స్వస్థత కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభువా, నువ్వు సర్వశక్తి గల దేవుడు. నీ బిడ్డల్ని చైతన్యపరచండి. సువార్త ప్రకటించాలి అనే భారం ఈరోజు మాట్లాడావు. సువార్త ప్రకటించకుండా నోరు మూతపడకూడదు అని మాట్లాడావు. ఇతరుల కోసం ప్రార్థించకుండా మౌనంగా ఉండకూడదు అని మాట్లాడావు. ఈరోజు ఆ విషయాలు మా బిడ్డల హృదయాల్లో స్థిరపరచు నాయన. కనికరించు, కృపాక్షేమాన్ని కలిగించు. నీ సన్నిధి సమాధానం మా అందరికీ తోడుగా ఉంచమని, ఈరోజు బలహీనులుగా ఇక్కడ వచ్చిన బిడ్డలందరూ కూడా రాగల దినముల్లో బలమైన పాత్రలై నీ కొరకు బగ్గున మండుదురుగాక, అగ్ని వలె ప్రకాశించుదురుగాక. ఆశీర్వదించు. అంత్యకాలపు సంఘమును సిద్ధపరిచి యోధులుగా తయారు కావాలి. రాకడ సమీపమై ఉంది. అందరము అలర్ట్ కావాలి ప్రభువా. మమ్మల్ని ఆ విధంగా బలపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ దుష్ట సాతాను కుట్రలు, కుతంత్రాలు లయపరిచి దయ్యపు కార్యాలు నాశనం చేసి, మాంత్రిక ప్రయోగాలు నాశనం చేసి మా బిడ్డలకు, మాకు నీ కృపా కాపుదల దయచేయమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరైనా ప్రార్థన సహాయం పొందగోరినట్లయితే ముందుకు రావచ్చు. లేదన్నా నువ్వు ప్రార్థించావు, మాకు తృప్తిగా ఉంది అంటే వెళ్ళి ఒక ముద్ద అన్నం తిని బయలుదేరవచ్చు, మీ ఇష్టం. అందరికీ వందనాలు. లైవ్లో జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు కూడా ప్రత్యేక వందనాలు. మీ అందరూ కనిపిస్తూ ఉన్నారు, నాకు చూస్తూ ఉన్నాను నేను స్క్రీన్ మీద. సో మీ అందరికీ కూడా వందనాలు. చెప్పినటువంటి విషయాలు జ్ఞాపకం పెట్టుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. మౌనంగా ఉండకండి. సువార్తను ప్రచురపరిచేవారుగా ఉండండి, అది దేవుని చిత్తం. ప్రార్థించేవారుగా ఉండండి, అది దేవుని చిత్తం. ప్రతికూలతలో కంగారు పడకండి. వాటన్నిటిలో కూడా దేవుడే సమాధానం ఇవ్వగలడు కనుక దేవునికి ప్రార్థన చేయండి, అది దేవుని చిత్తం. దైవాశీస్సులు. సెలవు.
దైవజనులు మీ మీద చేతులు ఉంచుతారు, వారు నూనె, మీరు తెచ్చుకున్న నూనె కూడా నేను ప్రార్థన చేశాను, డౌట్ పెట్టుకోవద్దు. వారు మీ మీద చేతులు ఉంచుతారు, చేతులు ఉంచనివ్వండి, వారు ప్రార్థిస్తారు. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. ఒక చిన్న మాట, మన మధ్యలో కొంతమంది బ్రదర్స్ ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన విజయవాడ నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే 3 గంటల్లో 2-3 గంటలు వెళ్ళొచ్చు వాళ్ళ ఊరికి విజయవాడ నుంచి. కానీ ఆయన విజయవాడ నుంచి వాళ్ళ ఊరు వెళ్ళేటప్పటికి 1 వారం రోజులు పట్టిద్ది. 2-3 గంటల్లో వెళ్ళేదానికి 1 వారం రోజులు ఎందుకు పట్టిద్ది అని మీరు ఇప్పుడు నన్ను అడగాలి. ఎందుకు పట్టిద్ది అంటే, ఎక్కడ స్టేజ్ వస్తే అటు దిగుతాడు, ఇక అక్కడ తాగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందని చెప్పింది? ఎక్కడ స్టేజ్ వస్తే అక్కడ దిగుతాడు, ఇక తాగుతూ ఉంటాడు. కాబట్టి ఆయన విజయవాడ నుంచి వాళ్ళ ఊరు పోయేసరికి 2-3 గంటల్లో వెళ్ళేటువంటి 1 వారం రోజులు పట్టిద్ది. అట్టబడి ఆడబడి ఏడబడి మొత్తం మీద ఆయన చేరేటప్పటికి 1 వారం. అలాంటి వాడు దేవుని కనెక్ట్ అయ్యాడండి. దేవుని కనెక్ట్ అయ్యాడు. మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ కలిగిన వాడు, ఇంగ్లీష్ టీచర్ కూడా ఆయన. దేవునికి కనెక్ట్ అయిపోయాడు. అంటే అంత భయంకరమైనటువంటి త్రాగుడు జీవితంలో ఉన్న ఆ వ్యక్తి ఆ జీవితాన్ని వదిలేశాడు. యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత నైతిక విలువలు అంటే ఏంటో ఆయనకు అర్థమైనాయి. అరే జీవితం ఈ తాగి ఇందులో మునిగి తేలటం కాదు. నేను చదువుకున్నోడిని, జ్ఞానం కలిగినోడిని, 10 మంది బాగు కోసం నేను బతకాలి, కానీ 10 మంది నన్ను చూసి థూ అని ఊసే బతుకు నేను బతకూడదు, ఇది కరెక్ట్ కాదు అని తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకొని మొత్తం మీద యేసు ప్రభుకి బాగా కనెక్ట్ అయ్యి తర్వాత అనతి కాలంలోనే ఆయన దేవుని పాత్ర అయ్యాడు. ఆయన దేవుని పాత్ర అయి చాలా ప్రదేశాల్లో సువార్త ప్రకటించడమే కాకుండా అనేక మందిని ప్రభువుకి చెంతకు రక్షణలోకి నడిపించడమే కాకుండా కమ్మని ఆత్మీయ గీతాలు క్రైస్తవ లోకానికి అందించాడు. ఆయన ఎవరో కాదు, మీలో చాలామందికి తెలుసు, క్రైస్తవులు అయి ఉంటే మీకు తెలుసు. ఇప్పుడు లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజబాబు అన్నగారు తెలుసా మీకు? రాజబాబు గారు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఆయన సాక్ష్యంలో నేను చదివింది అది. వాళ్ళ ఊరు పోవటానికి 1 వారం రోజులు పట్టిద్దంట. బస్సు ఆగిన దగ్గరలో దిగుతాడు, ఇక తాగి ఆడే పడిపోతాడు. అదే జీవితం. అది మార్చుకొని ఎంత దీవెనకరంగా మారాడంటే ఆయన జీవితం, ఆయన వెళ్ళిపోయినా ఆయన పాటలు ప్రభువుని మయంపరుస్తూనే ఉన్నాయి. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, అంటే ఎక్కడెక్కడ పడ్డానో, ఎక్కడెక్కడ పొర్లాడానో, ఏ స్థితిలో పడిపోయానో, నన్ను గమనించావా, నన్ను కనిపెట్టావా అని కన్నీళ్లతో పాడుకున్నాడు. కమ్మని గీతాలు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో అలాంటి బలహీనతకు చిక్కి పీడించబడుతున్న వాళ్ళు ఒక నిర్ణయానికి రండి.
మీరు చదువుకున్నోళ్ళు, జ్ఞానం కలిగినోళ్ళు, మీరు మార్పు చెంది సమాజ శ్రేయస్సు కొరకు, 10 మంది జీవితాల్లో వెలుగు కొరకు బతకాల్సి ఉంది. ఒకవేళ ఇప్పటిదాకా నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటే ఇక నుంచి ఆ మార్పుని కలిగి ఉండేటట్లు మీరు ఒక నిర్ణయానికి రండి. మీరు కూడా ఆ భక్తుల్లాగా మీ జీవితాన్ని పరిమళింపు చేసుకోండి. ఇప్పటిదాకా మీ ఇష్ట ప్రకారం ప్రయాణం చేశారు, ఇక నుంచన్నా దేవుని చిత్తంలోనికి రండి, మార్పు చెందండి, వదిలేసేయండి ఆ పాపిష్టి జీవితాన్ని, ఆ పాత రోత బ్రతుకుని వదిలేయి. ఇక నుంచైనా క్రీస్తు కోసం పరిమళించడానికి మొదలు పెట్టండి. పురుషుల్లో ఆ బలహీనతలు ఉన్న వాళ్ళకి హెచ్చరిక ఇచ్చాను. స్త్రీలలో కూడా కొన్ని బలహీనతల్లో కొంతమంది ఉన్నారు. తెలియని దినాల్లో ఎట్లనో బ్రతికే అయిపోయింది. గతం గతహ. తెలిసిన తర్వాత నీచ బ్రతకూడదు, వదిలేసేయాలి. 10 మందికి ఆదర్శప్రాయమైన జీవితాన్నే జీవించాలి. దానికోసం మీ వంతు మీరు నడుం కట్టి ప్రయాసపడండి. తప్పకుండా మీరు ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం బ్రతకాలని ఆశపడతారో దేవుడు తన బలాన్ని మీకు ఇస్తాడు, బలం ఇస్తాడు, నిలబెడతాడు. దేవుని ముందు కన్నీళ్లు గారు, నాకు నీ చిత్త ప్రకారం బ్రతకాలని ఆశ ఉందయ్యా నేడు, పరిశుద్ధాత్మను నీకు ఇస్తాడు. ఆయన బలంతో నిన్ను నింపి ఆయన కొరకు నిన్ను వాడుకుంటాడు. నేను ఆయన మాట విన్నాను, నా బ్రతుకు ధన్యమైంది. నా మాట విని మీరు కూడా దేవుని మాట వినండి, మీ బ్రతుకులు ధన్యమవుతాయి. ఇంతే సంగతులు. ఎందుకు ఈ మాట చెప్పాలని ప్రేరణ వచ్చింది, చెప్పా. దైవాశీస్సులు, సెలవు. అందరికి వందనాలు. పొలంలో చల్లడానికి విత్తనాలు తెచ్చుకున్నారా? రైట్. ప్రభా నీకు వందనాలు. బిడ్డలు వ్యవసాయధార జీవితం జీవించేటువంటి బిడ్డలు పొలంలో చల్లుకోవటానికి విత్తనాలు తెచ్చుకొని ఉండగా, ఆ విత్తనాలు పొలంలో చల్లుచుండగా చక్కని పంట వారు పొంది నిన్ను మయంపరచడానికి సహాయం వచ్చాయి. నా ప్రభా, రైతు సంతోషిస్తేనే దేశం సంతోషంగా ఉంటుంది. రైతు కన్నీళ్లు పెడితే దేశం శపించబడుతుంది నాయన. ఈరోజు రైతాంగం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దయచేసి నీ పిల్లల్ని కనికరించి, నీ పిల్లల నిమిత్తము నా దేశ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు అండ్ పంటలను కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వారు కన్నీళ్లతో విత్తనాలు చల్లుచుండగా సంతోష గానములతో పంట కోయినట్లు సహాయం చేయమని మీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగిస్తూ, నీటి ఎద్దడి లేకుండా సహాయం వచ్చే, అలాగే పంటల్ని తినేసే పురుగుల్ని గద్దించు, తెగుళ్ళ నరికట్టు, బిడ్డలకు మేలు చేయి. సమృద్ధిగా దిగుబడి వచ్చేటట్టు, దిగుబడి రావడంతో పాటు గిట్టుబాటు ధర కూడా వచ్చేటట్టు సహాయం వచ్చే. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పని పాటలకు వెళుతున్న వాళ్ళు, ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా ఎవరెవరు ఏ విషయాల్లో కొదవై ఉన్నారో ఆ విషయాల్లో వారికి సమాధానం యేసు నామములో కలుగునుగాక. యేసుపేట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. జ్యోతిర్మయుడా, ప్రేమ స్వరూపుడా, సర్వము నెరిగిన నా యేసయ్యా, మహిమాన్వితుడా, మహాఘనుడా, సత్యవంతుడా నా యేసయ్యా. జ్యోతిర్మయుడా, ప్రేమ స్వరూపుడా, సర్వము నెరిగిన నా యేసయ్యా, మహిమాన్వితుడా, మహాగణుడా, సత్యవంతుడా నా యేసయ్యా. నీకే నారాధనా, నీకే నారాధనా, నీకే నారాధనా, నీకే నారాధనా. జ్యోతిర్మయుడా, ప్రేమ స్వరూపుడా, సర్వము నెరిగిన నా యేసయ్యా, మహిమాన్వితుడా, మహాగణుడా, సత్యవంతుడా నా యేసయ్యా. అందరం ఒంటరి అయిన వాణిని 1000 మందిగా చేసే దేవుడు మన యేసు. ఎన్నికలేని నిన్ను నన్ను బలమైన జనముగా చేసే యేసు మన యేసు.
జ్యోతిర్మయుడ ప్రేమ స్వరూపుడ సర్వము నెరిగిన నా యేసయ్యా మహిమాన్వితుడా మహాగణుడా సత్యవంతుడ నా యేసయ్యా నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అగునుయని నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అగునుయని నీ మాటలను నెరవేర్చి నీ మాటలను నెరవేర్చి నీతిమంతునిగా తీర్చావు నా నీతిని నీవై నిలిచావు నీతిమంతునిగా తీర్చావు నా నీతిని నీవై నిలిచావు ఆరాధనా ఆరాధనా ఆమేన్. ఆరాధనా ఆరాధనా జ్యోతిర్మయుడ ప్రేమ స్వరూపుడ సర్వము నెరిగిన నా యేసయ్యా మహిమాన్వితుడ మహాగణుడ సత్యవంతుడ నా యేసయ్యా జ్యోతిర్మయుడ ప్రేమ స్వరూపుడ సర్వము నెరిగిన నా యేసయ్యా మహిమాన్వితుడ మహాగణుడ సత్యవంతుడ నా యేసయ్యా నీకే నారాధనా నీకే నారాధనా అందరం నీకే నారాధనా నీకే నారాధనా నీకే నారాధనా నీకే నారాధనా నీకే
మంది అగునోయని ఎన్నికలేనివాడు బలమైన జనము అగునోయని వాగ్దానములను నెరవేర్చి వారిలో నన్ను చేర్చావు, నీ వారసునిగా నన్ను చేశావు. వారిలో నన్ను చేర్చావు, వారసురాలిని చేశావు. రెండు చేతులెత్తి ఆరాధనా ఆరాధనా. అందరం మళ్ళొక్కసారి ఆరాధనా ఆరాధనా. ప్రార్థన. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. జ్యోతిర్మయుడైన దేవా, ప్రేమాస్వరూపైన నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆత్మాస్వరూపై మా మధ్య సంచరించి నీకు ఆత్మకార్యాలు మా మధ్య జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీని మనసు కలిగి నీ పాదస్థానిలో మేము చేసిన ఈ స్తుతి ఆరాధన నీవే గైకొని మా ప్రార్థనకు మా ఆరాధనకు ప్రత్యుత్తరం దయచేయమని నీ పరిశుద్ధ పాద పద్మాలకే యేసు నామమునే ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి.